హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా నేర్చుకునే వారికి థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే కష్టంగా ఉంటుంది. ఎంత ఈజీగా వేసుకోవచ్చో చూద్దాము. చూడండి, ఇలా క్రాస్ పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి. క్రాస్ పీస్ అయితే మనకు థ్రెడ్ పైపింగ్ నీట్గా వస్తుంది. ఇలా కుట్టేసుకొని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం అక్కడక్కడ మనకు డాట్స్ అనేటివి పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటేనే మనకు నీట్గా తిరుగుతుంది. చూడండి, ఇలా అక్కడక్కడ దగ్గరగా పెట్టుకోవాలండి. చాలామంది ఏం చేస్తారు అంటే మూడు సార్లు 4 సార్లు అలా పెట్టేసి ఆపేస్తారు. అలా వేస్తే మనకు నీట్గా రాదండి. ఇలా మనము దగ్గరగా పెట్టుకుంటేనే ఈ క్లాత్ అనేది, పైపింగ్ క్లాత్ అనేది నీట్గా తిరుగుతుంది. తిరిగినప్పుడు మనకు నీట్గా వస్తుందండి. ఇలా వేసుకోండి. చాలామందికి నెక్ సరిగా తిరగదు. కుట్టేటప్పుడు మేము బాగానే కుట్టాము, నెక్ వేసుకున్న తర్వాత లాగినట్టు వస్తూ ఉంటుంది అంటూ ఉంటారు. ఇలా మనము కట్ చేసి పెట్టుకున్నందువల్ల అలా వస్తుందండి. నేను ఇంకొక వీడియో నీట్గా చేస్తానండి, పెద్ద వీడియో. ఎందుకంటే ఎలా కుట్టుకోవాలి, క్లాత్ అనేది ఎలా కట్ చేసి కుట్టుకుంటే మనకు నీట్గా వస్తుందో చూపిస్తాను. చూడండి, నెక్ అనేది కూడా మనకు దగ్గరగా ఇలా పెట్టుకుంటేనే నీట్గా వస్తుందండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.